హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. శ్రీనివాసరావు ఆటో దిగి తను రావాల్సిన అడ్రస్‌కి వచ్చానా లేనా అని చూసుకొని ఆటో డ్రైవర్‌కి డబ్బులిచ్చి ఆటోలో ఉన్న తన చేతి సంచి తీసుకుని ఆ ఇంటి గేటు వైపు నడవబోతుంటే తను కలవడానికి వచ్చిన వ్యక్తి కారులో వెళ్తుండడం చూసి శ్రీనివాసరావు అరవింద్ అరవింద్ అని పిలిచాడు. అప్పటికే కార్ స్టార్ట్ చేసిన అరవింద్ శ్రీనివాసరావు పిలిచేది వినపడకపోవడంతో వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు వచ్చింది అరవింద్ని కలవడానికి. అరవింద్ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం ఎప్పటికి వస్తాడో ఏంటోననుకుని వచ్చిన ఆటోలోనే ఎక్కి అరవింద్ కారు వెనకాల వెళ్ళమని చెప్పాడు శ్రీనివాసరావు. ఆటో ఎంత వేగంగా వెళ్ళినా అరవింద్ వెళ్తున్న కారుని చేరుకోలేకపోయింది. దాదాపులా ఓ 4-5 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత అరవింద్ కారు ఒక చోట ఆగటం చూసిన శ్రీనివాసరావు అక్కడికి చేరుకోగానే ఆటో దిగి లోపలికి నడిచాడు. అది ఈ మధ్యనే నిర్మించిన ఓ కొత్త భవనంలా ఉంది. బహుశా అరవింద్ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడేమో అనుకుని ఇంకాస్త లోపలికి వెళ్ళాడు శ్రీనివాసరావు. లోపలంతా కూడా చాలా విశాలంగా ఉంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు, ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న ఆ పరిసరం అంతా చాలా ప్రశాంతంగా కనపడుతుంది. ఇందులో అరవింద్ని ఎక్కడని వెతకను అనుకుంటూ శ్రీనివాసరావు అంతా తిరిగి చూసుకుంటూ ఇంకాస్త లోపలికి వెళ్ళాడు. ఆ ఎదురుగా పెద్ద పెద్ద అక్షరాలతో సాయి వృద్ధాశ్రమం అని రాసిన బోర్డుని చూసి, అంటే ఇది వృద్ధుల ఆశ్రమా? అరవింద్కి ఇక్కడే పని అనుకుంటూ తన పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని అడిగాడు శ్రీనివాసరావు. చూడు బాబు, అరవింద్ అని ఇందాకే కారులో ఇటువైపు వచ్చాడు. అతని ఆశ్రమంలో ఏం చేస్తుంటాడు? అతన్ని కలవాలంటే ఎటు వెళ్ళాలి అడిగాడు. అందుకు ఆ వ్యక్తి, అరవిందా? ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే. నేను చాలా రోజుల నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా ఇక్కడే పనిచేస్తున్నానన్నాడు. లేదు బాబు, ఇందాకే కారు ఇటువైపు రావటం నేను చూశానన్నాడు శ్రీనివాసరావు. లేదు పెద్దాయనా, ఆశ్రమం నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఇక్కడే పనిచేస్తున్నాను. ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాడు. లేదు బాబు, అరవింద్ కారు రావటం నా కళ్ళతో నేను చూశాను. వాడి కారు వెనకాలే ఆటోలో వచ్చాను. నేను ఆటో దిగేసరికి అరవింద్ కార్ లోపలికొచ్చిందని శ్రీనివాసరావు అంటతో, సెక్యూరిటీ గార్డు అలాంటి పేరుతో ఎవరూ లేరని చెప్తే వినరు కదా. సరే, మీరు ఇక్కడే ఉండండి, ఆఫీస్లో అడిగి తెలుసుకుంటానని చెప్పి సెక్యూరిటీ గార్డు ఆఫీస్ రూమ్ వైపుకు వెళ్ళాడు. ఉదయం నుంచి ప్రయాణం చేసి అలసిపోయిన శ్రీనివాసరావుకి అలసటగా అనిపించడంతో తను నిలబడి ఉన్న చోటు కొద్ది దూరంలో ఓ సిమెంట్ బెంచీ కనబడంతో అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. అలా ఓ 10 నిమిషాలు గడిచాయి. అరవింద్ పేరుగల వాళ్ళు ఎవరైనా ఈ ఆశ్రమంలో ఉన్నారో లేరో అని కనుక్కొని వస్తాను వెళ్ళిన సెక్యూరిటీ గార్డు అటే వెళ్ళిపోయాడేంటి? అరవింద్ జడ ఇంకా తేలేదా? కారులో ఇటువైపే వచ్చాడే అనుకుంటూ విసుగ్గా కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడి అతను ఇంకే పని మీద వెళ్ళాడో అనుకుని అక్కడి నుంచి ముందుకు నడిచాడు శ్రీనివాసరావు. ఆ పక్కనే కొంతమంది వృద్ధులు కూర్చుని మాట్లాడుకోవడం చూస్తున్న శ్రీనివాసరావుకి అరవింద్ తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అరవింద్ వాళ్ళ అమ్మ జానకి శ్రీనివాసరావుకి స్వయాన తోడబుట్టిన అక్క, బావ రఘురాం. అరవింద్ ప్రవర్తనలో మార్పు రాకుంటే రేపు అక్క బావల పరిస్థితి కూడా ఇలానే అవుతుందా? అసలు ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులను ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? తమ కడుపున పుట్టిన పిల్లలే తమను నిర్లక్ష్యం చేస్తుంటే ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ ఈ పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుందో భగవంతుడా అని అక్కడున్న వాళ్ళని చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తున్న శ్రీనివాసరావుని పెద్దయినా, ఓ పెద్దయినా అంటూ పిలిచాడు ఆ సెక్యూరిటీ గార్డు. శ్రీనివాసరావు వెనుక తిరిగి వస్తున్నానంటూ చేత్తో సైగ చేసి వేగంగా నడుచుకుంటూ వెళ్ళి అరవింద్ ఎక్కడున్నాడో తెలిసిందా బాబు అడిగాడు ఆతృతగా. తెలిసింది పెద్దయినా, నేను ముందే చెప్పానా ఈ ఆశ్రమంలో అలాంటి పేరు గల వాళ్ళు ఎవరూ లేరని. మీరు అడిగే అరవింద్ సారు ఇవాల్టి ఆశ్రమం ఓపెనింగ్కి
ముఖ్య అతిథిగా వచ్చారట. మరి కాసేపట్లో అదిగో ఆ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఆశ్రమంలోని వృద్ధులను ఉద్దేశించి మాట్లాడబోతున్నారట. మీకాయన కలవటం అర్జెంట్ అయితే మేనేజర్ గారు రూమ్‌లో ఉన్నారు. ఇలా తిన్నగా వెళ్ళి ఎడమ వైపున తిరిగితే అప్పుడు గది ఉంటుంది. అందులోనే కూర్చునున్నారు. ఒకవేళ అర్జెంట్ ఏమీ లేదనుకున్నట్లయితే ఆయన ప్రసంగం ముగిసేదాకా ఆగండి. ఆ తర్వాత కూడా ఆయన ఆ గదిలోనే ఉంటారన్నాడు సెక్యూరిటీ గార్డ్. లేదు, అంతసేపు ఆగేంత ఓపిక నాకు లేదు. అరవింద్‌ని ఇప్పుడే కలవాలని శ్రీనివాసరావు మేనేజర్ గదికి వెళ్ళాడు. మేనేజర్‌కి ఎదురుగా ఉన్న సీట్లో అరవింద్ కూర్చొని ఉండటం గమనించి శ్రీనివాసరావు బయట నుంచే అరవింద్ అని పిలిచాడు. మొబైల్ చూడటంలో నిమగ్నమై ఉన్న అరవింద్ తనెవరో పిలిచినట్టు అనిపించి బయటకు చూశాడు. ఎదురుగా అతని మావయ్య శ్రీనివాసరావు కనిపించడంతో నువ్వేంటి మావయ్య ఇక్కడ అని కుర్చీలో నుంచి లేచి శ్రీనివాసరావు దగ్గరికి వచ్చాడు అరవింద్. ఆ ప్రశ్న నేను నిన్నడగల అరవింద్, నువ్వేంటిక్కడ అడిగాడు శ్రీనివాసరావు. ఈ ఆశ్రమం ఓపెనింగ్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు మావయ్య. అందుకే ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఇక్కడికి వచ్చానన్నాడు అరవింద్. అరవింద్ మాటలకి శ్రీనివాసరావు పెద్దగా నవ్వి, ఏంటి, నిన్న ఆశ్రమం ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా పిలిచారా? అందుకు నీకు ఆ అర్హత ఉందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదా ఈ ఆశ్రమం నిర్వాహకులకి అని శ్రీనివాసరావు అనడంతో మావయ్య అని ఇంకేదో మాట్లాడబోయి చుట్టూ ఉన్నవాళ్ళు వింటే తన పరువు పోతుందని శ్రీనివాసరావుని ఇలా పక్కకు రా మావయ్య మాట్లాడుకుందామని అరవింద్ మేనేజర్ గదికి కాస్త దూరంగా తీసుకెళ్ళి, అసలు నువ్వేంటి మావ ఇక్కడ? చూడపోతే నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు కనిపిస్తున్నావు అడిగాడు. అరవింద్ మాటలకి శ్రీనివాసరావు, అవును, నిన్ను కలవాలనే ఉదయం మన ఊరు నుంచి చీకటితోనే బయలుదేరి వచ్చాను. బస్సు దిగి సరాసరి మీ ఇంటికి వచ్చాను. అప్పటికీ కాలో నువ్వు వెళ్ళని చూసి నేను వచ్చిన ఆటోలోనే నిన్ను అనుసరిస్తూ వచ్చాను. అప్పటిదాకా ఇదొక ఆశ్రమం అని, నువ్వు దీని ఓపెనింగ్కి వచ్చావని నాకు తెలియదన్నాడు శ్రీనివాసరావు. మా క్లబ్ మెంబర్స్లో కొంతమంది కలిసి ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కలిసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంతో వచ్చాను మావయ్య అని చెప్పాడు అరవింద్. పాపం, వాళ్ళకేం తెలుసు, సూటు బూటు వేసుకోగానే నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నారేమో వాళ్ళంతా. నీ నిజస్వరూపం తెలిస్తే ఈ ఆశ్రమం ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా మాట అటుంచితే అసలు నేను ఈ దరిదాపుల్లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదేమో అన్నాడు శ్రీనివాసరావు. ఇక చాలా మావయ్య, అప్పటినుంచి చూస్తున్నా, ఊరుకుంటున్నాను కదా అని ఏదేదో మాట్లాడేస్తున్నావు. నేనేం తప్పు చేశాండి? ఈ ఆశ్రమానికి వచ్చే అర్హత నాకు లేదంటున్నావు అడిగాడు అరవింద్. కన్నవాళ్ళు ఉన్నారా పోయారని పట్టించుకునే సమయం లేదు కానీ సమాజంలో పేరు పలుకుబడి సంపాదించే కోసం తాపత్రయపడే నీలాంటి వాళ్ళను మరి ఇంకేమనాలి అరవింద్ అని తన మేనమామ అనడంతో అరవింద్ మొహం చిన్నపోయింది. కాసేపటికి తేరుకుని తప్పు చేయని వల్ల ఇప్పుడు అమ్మ నాన్నకి ఏమైందని బాగానే ఉన్నారు కదా అని అనడంతో వాళ్ళు బాగుంటే నాకు నిన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముంటుందిరా? నెల రోజులుగా మీ నాన్నకి ఆరోగ్యం అస్సలు బాగుంటం లేదు. మీ అమ్మ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మీ నాన్న ఆరోగ్యం బాగలేదనే విషయం కూడా మర్చిపోయి నీకేమైందో ఎలా ఉన్నావో ఏమోనని కంగారుతో నన్ను ఒకసారి చూసిరామని పంపించింది. అదిరా తల్లిదండ్రుల ప్రేమంటే. నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న కన్నవాళ్ళు ఎలా ఉన్నారో ఎందుకు ఫోన్ చేస్తున్నారో అని తెలుసుకోవాలనే ఇది కూడా లేకుండా నువ్వేమో ఇలా నీ పేరు ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నంలో ఉన్నావు. నీలాంటి వాళ్ళతో ఇంకెలా మాట్లాడాలో నువ్వే చెప్పరవింద్ అన్నాడు శ్రీనివాసరావు. అబ్బా, ఓవైపు నాకు టైం అవుతుందంటే మధ్యలో నీ గొడవ ఏంటి అని అరవింద్ శ్రీనివాసరావు మీద విసుకున్నాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నీకు గొడవలాగే అనిపిస్తుందా? చిన్నప్పుడు అమ్మాలంటే ప్రాణం ఇచ్చేవాడివి. అసలు నువ్వేనట్రా అరవింద్ ఇలా మాట్లాడుతుంది? ఇలాంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల్గొనొచ్చు, కానీ తల్లిదండ్రులు కోల్పోతే తిరిగి వాళ్ళ ప్రేమను పొందలేమన్నాడు శ్రీనివాసరావు. అయితే ఇప్పుడు ఏమంటావు మావయ్య అడిగాడు అరవింద్. హాస్పిటల్లో ఉన్న మీ నాన్న చూడటానికి వెంటనే నాతో బయలుదేరు. నాకు తెలిసి మీ నాన్నకి ఏ జబ్బు లేదురా. నువ్వు వాళ్ళని పట్టించుకోవడం లేదనే బెంగే ఆయన్ని హాస్పిటల్లో చేరేలా చేసింది అన్నాడు శ్రీనివాసరావు. నాకు ఇప్పుడు అంత టైం లేదు, కావాలంటే ఈ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకివ్వు అని అరవింద్ జేబులో ఉన్న ఓ 2000 రూపాయలను తీసి శ్రీనివాసరావు చేతికి ఇవ్వబోతుంటే శ్రీనివాసరావు,
ఆ డబ్బును తీసుకోలేదు. నువ్విచ్చే ఈ ముష్టి డబ్బుల కోసం నేను రాలేదు అరవింద్. నువ్వు ఎక్కడ పని ఒత్తిడిలో ఉండి అమ్మా నన్ను పట్టించుకోవడం లేదునని ఓసారి వాళ్ళ పరిస్థితిని చెప్పి నిన్ను నా వెంట తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది. పని ఎక్కువయ్యి నువ్వు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం కాదు. వాళ్ళంటే నీకు విలువ లేదు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని కనీసం గౌరవం కూడా లేదు. ఎంతసేపు ఈ సమాజంలో నీ పేరు ప్రతిష్టలు ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళ గురించి నీకు కొంచెం కూడా ఆలోచన లేదురా అన్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు మాటలకు అరవింద్, నేనేంటో తెలుసుకున్నావు కదా, వెళ్ళు, వెళ్ళి వాళ్ళకు కూడా ఇదే చెప్పు అని అరవింద్ అంటతో శ్రీనివాసరావుకి నోట మాట రాలేదు. ఇలాంటిదేదో జరుగుతుందని మీ నాన్నకి ముందే హెచ్చరించాను. ఆ రోజు నా మాట విని ఉంటే ఈరోజు వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని శ్రీనివాసరావు అరవింద్ని ఇంకేదో అనబోతుంటే ఆ ఆశ్రమంలో పనిచేసే ఒక అతను వచ్చి మేనేజర్ గారు పిలుస్తున్నారని చెప్పడంతో అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరవింద్ తన వెంట రాడని విషయం అర్థమయ్యి ఇక చేసేదేమీ లేక శ్రీనివాసరావు కూడా అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పటికే అరవింద్ ప్రసంగం మొదలైంది. అక్కడి వృద్ధులను ఉద్దేశించి ఇక్కడ అన్ని సౌకర్యాల నడుమ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మంచి భోజనం, వైద్య సదుపాయాలు, ప్రార్థన మందిరం, ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా ఉండొచ్చు. ఈ ఆశ్రమం అభివృద్ధి కోసం నా తరపు నుండి ఓ 2,00,000 రూపాయలను విరాళంగా ఇస్తున్నాను. అంతేకాదు మరి కాసేపట్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్టలు, దుప్పట్లు, పండ్లు అందించబోతున్నాను అని అరవింద్ మైక్లో మాట్లాడుతున్న మాటలు శ్రీనివాసరావు చేనపట్టడంతో కన్నవాళ్లకు పిడికిన అన్నం పెట్టాలనే ఆలోచన లేదు కానీ తమ పేరు ప్రతిష్టల కోసం ఏమైనా చేసే ఇలాంటి వారిని ఏమనుకోవాలి? పాపం పిచ్చివాళ్ళు. వాడు చెప్పేది విని వాడేదో గొప్పవాడు, మహానుభావుడని చప్పట్లు కొడుతున్నారంతా అని అప్పటికే శ్రీనివాసరావు ఆశ్రమం గేటు దాకా రావడంతో ఆ పక్కనే ఆగి ఉన్న ఓ ఆటోలో బస్ స్టేషన్కి చేరుకున్నాడు. జానకి రఘురాం దంపతులకు అరవింద్ ఒక్కడే కొడుకు. రఘురాం బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తుండేవాడు. తనలాగే తన కొడుకు కూడా కాకూడదని కొడుకుని ఉన్నత చదువులు చదివించాలని ఆశపడ్డాడు రఘురాం. పైసా పైసా కూడబెట్టి భార్య ఒంటి మీద నగలు సైతం తాకట్టు పెట్టి అరవింద్ని ఇంజనీరింగ్ చదివించాడు రఘురాం. అరవింద్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో చదువుతున్నప్పటి నుంచి రఘురాం ఆరోగ్యం పాడైంది. బీపీ, షుగర్ వంటి జబ్బులు చుట్టుముట్టడంతో ఓవైపు తన వైద్య ఖర్చులు, మరోవైపు కొడుకు కాలేజీ ఫీజులంటూ రఘురాం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. మరో 2 సంవత్సరాలే కదా, ఆ తర్వాత ఎలాగూ నా కొడుక్కి మంచి ఉద్యోగం వస్తుంది, ఆ తర్వాత ఇక మా కష్టాలన్నీ తీరిపోతాయని ఎదురు చూసిన రఘురాం ఆశలు ఆడి ఆశలే అయ్యాయి. అరవింద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజుల్లోనే ఓ అమ్మాయిని ఇష్టపడి ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలకే తనని పెళ్లి చేసుకుని ఇల్లరిక మరడిగా వెళ్ళిపోయాడు. అరవింద్ మొదట్లో వారానికోసారి తల్లిదండ్రులను చూడడానికి వచ్చి తమ ఖర్చులకి కొంత డబ్బిచ్చి వెళ్ళేవాడు. అలాంటిది అరవింద్ రాను రాను ఆ అలవాటును పూర్తిగా మర్చిపోయాడు. రఘురాంకి వయసు అయిపోవడంతో మునుపట్ల శరీరం సహకరించకపోవడంతో పనిచేయటం మానేశాడు. ఇల్లు గడవటం కష్టంగా మారింది. దానికి తోడు అనారోగ్యం. వారం రోజుల క్రితం రఘురాం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో శ్రీనివాసరావు హాస్పిటల్లో చేర్పించాడు. కడుపున పుట్టిన వాడి ఆదరణ కరువవటంతో శ్రీనివాసరావే తోడబుట్టిన అక్క బావకి ఆసరాగా ఉంటున్నాడు. శ్రీనివాసరావు అరవింద్ని కలిసి వచ్చిన 15 రోజులకే రఘురాం కన్నుమూశాడు. విషయం తెలిసి అరవింద్ తండ్రి కర్మకాండలు జరిపించాలని వస్తే శ్రీనివాసరావు అందుకు ఒప్పుకోలేదు. బ్రతికున్నప్పుడు ఎలా ఉన్నావు నాన్నని పలకరించే సమయం దొరకలేదు కానీ నలుగురి ముందు గొప్పగా తండ్రి ఆఖరి కార్యక్రమం జరిపించాలని చెప్పుకోవడానికి వచ్చావా? కనీసం నువ్వు మీ నాన్న పార్థివ దేహాన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అంటంతో ఇంకాసేపు అక్కడే ఉంటే ఎక్కడ తమ బంధువుల ముందు తన పరువు పోతుందేమోనన్న భయంతో అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతసేపు తన స్వార్థం, పేరు ప్రతిష్టల గురించి తప్ప కన్నె వాళ్ళ గురించి పట్టించుకొని అరవింద్ లాంటి కొడుకులు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. అందుకేనేమో శ్రీనివాసరావు అన్న మాటలకి
అరవింద్ తప్పు చేసిన వాళ్ళ వెళ్ళిపోతుంటే జానకి కనీసం వెళ్ళదురా అరవింద్ అని కొడుకుని ఆపే ప్రయత్నం కూడా చేయలేకపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మీరు మంచి మంచి కథలను అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.